హాయ్ అందరికి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అవతం తలకి నొప్పి అవుతుందా? ఊరికే వర్రిస్తుంది. రేపు పంచగత్తులు బాబు నీకు కష్టం అయితే లేదా అని ఏం చేస్తా కట్టి అంతే అండి. అవన్నీ చేసుకుని తలకి నొప్పి అనిపిస్తలేదా? ఏం కనిపిస్తుంది? ఊరికే వర్రిస్తుంది కానీ నేను అందరు కట్టినప్పుడు ఆడవాళ్ళు అందరు కట్టి ఇంకా పిచ్చి హాస్పిటల్ వారేద్దాం మమ్మల్ని. ఎందుకు వారేద్దాం? పద్దెత్తగా ఊరికే తలకాయ నొప్పి అవుతుందా అని గట్టిగా ఉంటది, గట్టిగా ఉంటది. పిచ్చి హాస్పిటల్ వారేద్దామని గంట వారేద్దాం ఉంటా. మనకు బరువు తగ్గుద్దు, ఊరికే మెదడు తింటది కానీ అట్టే ఏం తింటది. ఆయనకు ప్రేమ ఉంది అవ మీద ఎవడైనా అలాగైనా ఉంటది. దాని అంతే ఊరికి కాళ్ళు నొస్తున్నాయి, తలకాయ నొస్తున్నాయి అంటుంది. అవన్నీ అవే లక్షణాలు. అప్పుడప్పుడు బీపీ వస్తుంది. మనిషి అన్నప్పుడు అన్ని కొడతాయి. అందుకే అంటున్నా హైదరాబాద్ నుండి కరీంనగర్కి వాడు డాక్టర్ వస్తాడట. ఆయనతో కొద్దిగా కరం సాగు పెట్టిద్దాం. సాగు పెట్టినా ఏమవుతుంది? కొద్దిగా ఆ బీపీ అనేది అదంతా తగ్గుద్ది. ఇక బీపీ పోతే సత్యం అవుతుంది అంతా. అందుకే చక్క మెంటల్ హాస్పిటల్ వారేద్దాం. అందులో ఊకే కరెంట్ షాక్ పెడితే దెబ్బకు దారికి వస్తుంది. ఇంట్లో మనకి ఎప్పుడు తలకాయ నొప్పి ఉండదు. ఇక పెట్టారా సార్? కరెంట్ షాక్ పెట్టారు. పెట్టారా? మరి మెంటల్ హాస్పిటల్ వారేద్దాం. ఎందుకే? ఎందుకు వారేస్తాం? ఇప్పుడు ఎక్కువ అవుతుందంట, కారిపోతుందంట. అందరికి ఉంటుంది, గుడ్డోడికి గుడ్డోడికి అందరికి ఉంటుంది. అంతే అంటారు. జోరు మీద కారుతుంది ప్రేమ. మరి అప్పుడప్పుడు లొల్లి పెట్టుకుంటారు కానీ ఇద్దరు గట్టిన పడదు. ఇలాంటప్పుడు గట్టిన పడదు. ఎందుకు? జాయిన్ చేపిద్దాం మళ్ళీ అవ్వని. ఏంటిరా ఏమో జాయిన్ చేస్తానంటున్నావు? ఎవరిని? నీకు ఊరికి కాళ్ళు చేతులు వస్తున్నాయి అంటున్నావు కదా. కాళ్ళు చేతులు వస్తున్నాయంటే హైదరాబాద్ నుండి డాక్టర్ వస్తాడు. అత్తే నీకు మెల్లగా కరం సాగు పెట్టిద్దామని. ఆయన ఊడగొట్టుతాడు లేకుండా అయ్యనా నిన్ను మెంటల్ హాస్పిటల్ వేద్దామని కరం సాగు పెట్టించి కరెంట్ షాక్ చూసినా పెట్టిండు. ఇప్పుడు అయ్య కొడుకులు ఒకటే. ఇప్పుడు నన్ను పిచ్చి హాస్పిటల్ వాడతారు నిన్ను అన్నారా? ఏమన్నాడా? మేము అన్నా అనంత ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? అయ్యా నీకు సపోర్ట్ గా మాట్లాడుతుండే. ఇంకా ఏదని నేనే అంటుండే వేద్దామండి. అవునా బాబు? ఏం అర్థం చేసుకుంటా నేను? అందుకే నా అన్న చేసేటి చేసుకుంటే మళ్ళీ ఏం అర్థం చేసుకుంటుందని మాట్లాడుతున్నారు ఇద్దరు. అందుకే అన్న ఏం అర్థం చేసుకో, అందుకే చేసుకోవాలి. దాంట్లో నువ్వేం ప్రేమ ఎక్కువ అయింది, ప్రేమ ఉంటే చేసుకో అని అంటావు. యా డాక్టర్ వస్తాడు, సాగిస్తాడు. కరెంట్ షాక్ పెట్టి అయితే టోకనే 5,000 అన్నట్టు. 5,000 పెట్టి నన్ను అందులో వారేసి వస్తారన్నట్టు. ఎందుకు వారేసేస్తా బాబు? వారేసేస్తా కరసాకి ఇప్పించుకొని వస్తా, అంతేనా కదా? పిచ్చోళ్ళకి నడుతుంది మర్చిపోయినాక. అది చూసా. అయితే నేను వారేసేస్తుంది. ఒక్క చిత్తం అయితే అయ్య కూడా బాధ తప్పుతుంది, నీకు బాధ తప్పుతుంది. చూసినా నేను చెప్తే అర్థం చేసుకో. అది అర్థం చేసుకో. నిన్ను నువ్వేమో ప్రేమ ఆరిపోతే నీకేమో దాని మీద ఎందుకు పిచ్చి హాస్పిటల్ ఎందుకు వేసుకుంటావు? చూసినా అది ఏమవుతుంది, నువ్వేమో మాట్లాడుతున్నావు. చూసినా నువ్వు గంట సపోర్ట్ ఇస్తా, అదేమో అర్థం చేసుకో. లేకపోతే ఇద్దరిని కూడా మా ఇద్దరు నిన్ను ఎత్తాం ఊరికే తలకాయ నొప్పి అందుతుందట అయ్యకి. అంతే అయ్యా ఇవరకు అదే మాట్లాడుకున్నావు. దాంతో వెళ్తలేను మీ అమ్మతోని అని వారేసిద్దామని అన్నాడా? మరి ఏమన్నావు బాబు? అన్ననే వేసుడాట కాదా? అన్ననే వేసుడు అంటుండు. మరి అన్ననే వేసుడు అంటుండు. వేసిరాపోరు ఇద్దరు కూడా. మరి రేపు మిమ్మల్ని ఇద్దరు కూడా వారేసేస్తా నేనే. మన ఇద్దరు చూసిన కథ ఏడు కాటని తిరిగిందో
అందుకే అప్పుడప్పుడు చెప్తా కనసాగ పెట్టిస్తే బరాబర్ సెట్ అవుతారు. అర్థమైందా? మన ఇద్దరిని పిచ్చోని చేస్తా అంటుంది. ఏం కదా మరి ఇప్పుడన్నా చెప్పు. ఎవరు పిచ్చోళ్ళు గారు అందరు బరవరు అది మననే ఎత్తా అంటుంది. నువ్వేమో మన ఇద్దరం కలిసి చక్కగా దాన్ని వేసేద్దాం బా. ఓ నెల రోజులు ఉంచేద్దాం. నెల రోజులు ఎప్పటికి అన్న వారికి ఎత్తే అయిపోతుంది అనాథలో బాపు ఇదేదో ఐడియా మంచిగా ఉంది. ఒక సిద్ధం కాదు ఇంకా ఇది మంచిది కదా. అవి ఇదేదో మంచిగా ఉంది. మేమిద్దరం పోతాం నువ్వు ఉండు. ఎందుకు ఎవరో ఒకరు ఉండాలి కదా ఇల్లు చూసుకోవడానికి సామాన్ చూసుకోవడానికి. సామాన్ ఎవడన్నా ఎత్తుకోవద్దా? మరి ఎవడెత్తుకోవద్దాడు? ఎందుకు ఇల్లుని చూసుకోవద్దా? ఇల్లుని చూసుకున్నదంటే నువ్వు చూసుకో. ఎందుకు అట్లా చెప్తున్నావు? లేని పని ఇది మా సొంత ఇల్లు కిరాయికున్న కొంపని. అదే ఆడవాడ చెప్పిన శాస్త్రం ఉంది ఎవరు అందుకే అంటున్నా కోపం లేని పని చెప్పుకుంటా మీరే ఖరాబ్ చేస్తున్నావు. అయ్యేది నేనా? నేను ఖరాబ్ చేసుడా? మరి లేకపోతే మరి లేకపోతే నేను చెప్తా మీరే ఖరాబ్ అయ్యింది. మరి అట్లా చెప్తే ఎట్లుంటదిరా? ఎట్లుంటది చెప్పేట ఎట్లుంటది? మంచిగా నేర్చుకున్నావు. ఎక్కడ నేర్చుకొస్తున్నావు ఇవన్నీ? నేను స్కూల్ పోతున్నా పనికి పోతున్నా. ఎవరు చెప్తలేరు. ఎవరు చెప్పింది ఇవన్నీ? ఎట్లా వస్తున్నాయి ఆలోచనలు? ఎట్లయితే అట్లా నీతో ఊరికే తలకాయ నొప్పి బాగా అయిపోతుంది. అందుకే మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ పారేసిరా ఒక సీతం. పక్క ఎప్పటి నుంచి ఇప్పుడు ఆరోగ్య బస్ ఛార్జ్ పెడతాడు. ఇక్కడ అయిపోద్ది ఫ్రీ కదా. అవి వచ్చే ఫ్రీ అని తెలుసుకున్నా పోతా అని డిసైడ్ అయినా. నువ్వు చూసా అది డిసైడ్ అయ్యాక నీకు ఎందుకే ప్రేమ గాంధారం కురిపిస్తావు. వేసేద్దాం మరి ఏముంది మనకి తరగా నొప్పి నేర్చుకుంటుండు పక్క అక్కడిక్కడ తిరుక్కుంటా బాగా నేర్చుకొస్తాడు. ఎక్కడెక్కడ తిరుక్కుంటున్నా చెప్పు ఒకటి చెప్పు. నీకు కూడా పోతున్నావు మంచిగా నేర్చుకొస్తున్నావు. ఆడవాడ ముచ్చట పెడతారు మంచిగా నేర్చుకుని వస్తున్నావు బయట. మరి నన్ను ముచ్చట పెడతావా చెప్పు. చూసిన సైలెంట్ ఏం ముచ్చట పెట్టడని అయ్యే డిసైడ్ అయ్యిండు. మరి అందరు నీలానే ఉంటారా? అందుకే నీకు సక్కం మెంటల్ హాస్పిటల్ వారితో అలాగుంటే ఎట్లుంటది మరి? అర్థమైందా? అందరు నాలుగుంటే బీబీ తలగా నొప్పి అయింది. ఈ కాలం ఎన్ని పెట్టినావు? తలకాయ నొప్పులు అయితే ఎన్ని తీసుకొచ్చినావు? గోళ్ళు జీవితాంతం తీసుకొస్తూనే ఉన్నాడు. జీవితాంతం పెడుతుండు నాకు. మరి వేసిపారుతావు ఇంకోసారి గిట్ట మాట్లాడుతూ తొక్కి నారదిస్తా అనుకుంటున్నాం. బాగా నేర్చుకున్నారు ఇద్దరు అజయ్ కొడుకులు బాగా ఉన్నారు. చూసిన పేరు మీద భజన ఇదే కంటే ఇట్లా మరి పెడితే మళ్ళా నిజంగా తింటలేదు. దెబ్బ ఈ గంట పెట్టి ఇదివరకు ఎవరు పెట్టలే. అది సార్ అందుకే సక్క మెంటల్ హాస్పిటల్ వారేద్దా అంటుంది. పొద్దుల కొడుకుని పీక పట్టావు నాతోని మెంటల్ హాస్పిటల్ వాడతాని బ్రోన్ అంటావు అంతే. ఎందుకోదా నువ్వేనా పెడుతున్నావా? సరే వాళ్ళు అనుకుంటున్నారు ఇద్దరు తీసుకుపోయాను. సరే సరే